జీవన విధానం దేవుని చిత్తమైతే ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి. చూడడానికి అసహ్యంగా ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాం, బయట పారవేయబడి ఉన్నాం, బయట పారవేయబడి రక్తంలో పొరలాడుతూ ఉన్నావు, నీచు వాసన వస్తున్నావు. పట్ట చుట్టిన వారు లేరట, ఉప్పు రాసిన వారు లేరట, నీళ్లు పోసిన వారు లేరట, చీమలు చుట్టుముట్టేశా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఎంత దారుణంగా ఉన్నాడంటే, మనం ఇంకను పాపులుగా ఉండి కానీ, మనం ఇంకను శత్రువులుగా ఉండి కానీ, మనం ఇంకను బలహీనమైనటువంటి స్థితిలో ఉండి కానీ, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుడైన నా కొరకు అన్నాడు కదా, నన్ను చూచాడు, బ్రతకమని చెప్పాడు. అది లెక్క. ఆయన చూస్తూ ఉన్నాడు, బ్రతకమని చెప్తూ ఉన్నాడు. బ్రతకమని చెప్పావు కదా ప్రభా, బ్రతికియుండి దేవుని చిత్తమైతే, ప్రభు చిత్తమైతే. ఎవరికండి? మన అధికారాన్ని ఎవరికి చెప్పాలి? ఇంటికి అధికారి ప్రభు అని రాసుకుంటాం మనం. ప్రభు చిత్తమైతే ఇది అది చేద్దామని చెప్పుకోవాలట. నేడైనను రేపైనను సంపాదించుకుందామని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ప్రభు చిత్తమైతే ఇది